నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. సార్ పేరు బి నరహరి గారు. ఈయన 1956 ఫిబ్రవరి 6వ తారీఖున మహబూబ్ నగర్ డిస్టిక్లోని కల్వకుర్తి గ్రామంలో జన్మించారనమాట. సార్ పాఠ్య పుస్తకాలే ఆయన డ్రాయింగ్ పేపర్స్ అయ్యాయి. ఆయన బుక్సే ఆయనకి క్యాన్వాస్లు అయినాయి. ఆయన పెన్నే ఆయన బ్రష్ అయింది. సో ఆయన జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాలన్న తపన అక్కడే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 1985లో హైదరాబాద్ వచ్చారు. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఆయన సీటు సాధించడానికి ఎగ్జామ్ రాశారు. సీట్ వచ్చింది. 5 years కోర్స్ చేశారు. చాలా కష్టం పడ్డారు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆయన తన చదువుని కంప్లీట్ చేశారు. అంత కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఆ తర్వాత ఆ గోల్డ్ మెడలే ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడానికి కారణమైంది. చాలా కఠోర దీక్ష చేశారు. అందుకే ఆయన జాబ్లో సెటిల్ అవ్వగలిగారు ఎన్ఐఎన్లో. అండ్ సార్ ఇప్పుడే హైదరాబాద్లో జరగబోతున్న ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. సో సార్ కొన్ని పెయింటింగ్స్ నేను తీసుకున్నాను. సో ఇప్పుడు సార్ పెయింటింగ్స్తో నేను పొద్దున ఒక పోస్ట్ పెట్టాను. చిలక ముక్కుకి ముక్కు పుడక కావాలా, చూసారా? ఈ పెయింటింగ్లో చిలక ఆమె ముక్కుకున్న ముక్కు పుడకని, అంటే ముక్కుకున్న ఆ రింగ్ని లాగడానికి ట్రై చేస్తుంది దాని ముక్కుకు పెట్టుకోవడానికి. దొండపండు లాంటి దాని ముక్కుకి ఆ ముక్కు పుడక కావాలంట. ఇదే సార్ క్రియేట్ చేసిన పెయింటింగ్లోని ఒక చిన్న కథ. సో ఈ కథ ఇది. సో సార్ పెయింటింగ్లో ఉన్న ఇంపాక్ట్ ఏంటంటే లైనింగ్స్తో షేడ్ చేస్తారు. ఇప్పుడు మనం పెన్సిల్తో షేడింగ్ చేస్తాం కదా, అలా కాకుండా సార్ లైనింగ్స్తో షేడింగ్ చేస్తారు. చూసారు కదా, అంత ఫైన్ లైన్స్తో పెన్తో ఈ బాడీ అంతా లైనింగ్స్తోనే కంప్లీట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఈ వయసులో కూడా సార్ అంతే కష్టపడి లైనింగ్స్తో పెయింటింగ్ వేయడం అంటే గ్రేట్ అనుకోవాలి. లుక్ ఎట్ ద కలరింగ్, ఈ కలర్స్, ఈ బాక్సెస్ కానీ ఇవన్నీ సార్ హ్యాండ్తో లైనింగ్స్ కొట్టి ఫిలప్ చేస్తారనమాట కలర్స్తో, యాక్రిలిక్ కలర్స్. చూసారు కదా, జ్యువెలరీ, పొడుగు జడ. ఈ శారీ అనేది ధోతీస్ ఉంటాయి కదా మనకి బాంబేలో, కొంతమంది ధోతీ కట్టడాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. బాంబే ఆ టైపు, కేరళ వాళ్ళు. ఇప్పుడు మనం ఈ ధోతీ కట్టడం మనం రవివర్మ పెయింటింగ్స్లో చూడొచ్చు, ఇలా ధోతీస్ లాగా చీరలు కట్టుకొని. కాకపోతే వీళ్ళు ఏంటంటే మహబూబ్ నగర్ డిస్టిక్, వాటర్ డిస్టిక్లో తండా ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది మహిళలు ఉంటారన్నమాట, పల్లెటూరు మహిళలు. వాళ్ళు ఇలాగే ఉంటారు, బాగా జ్యువెలరీ ఎక్కువ పెట్టుకొని లావుగా. ఈ లావ్ వల్ల ఏమవుతారంటే కొద్దిగా కిందకి వంగినట్టు నడుస్తారు వీళ్ళు. సో ఆ ఇంపాక్ట్ అనేది పెయింటింగ్లో మనకు కనపడుతుంది. చూసారు కదా, వంగినట్టు అలా. సో అటువంటి ఒక ఫీలింగ్ అనేది సార్ క్రియేట్ చేస్తారనమాట. సో ఇది పెయింటింగ్. చూసారు కదా, ఎక్కడ లైనింగ్ అనేది లేకుండా లేదు, ప్రతి దగ్గర లైనింగ్. చూసారు కదా, తాళిబొట్టు, హారము, పొక్కు పుడకలు, చంపసవరాలు, ఇంకా ఆ కొప్పుకి జ్యువెలరీ, ఎక్కడ కూడా. సో వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్ పెయింటింగ్లో. ఈ పెయింటింగ్ స్టైల్ మీరు చూడొచ్చు. ఈ పెయింటింగ్ స్టైల్లో చూసారంటే అది సార్ పెయింటింగే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చిలక అంటే మనకు గుర్తొచ్చేది చిన్నప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అనే పాట ఉంది కదా. చిలకను చూస్తే, ఇంటి ముందర చిలక వాలిందంటే మనకు అదో ఆనందం, అదో హ్యాపీనెస్. ఇప్పుడు ఈ సార్ పెయింటింగ్స్ ఏ చిన్న పిల్లలు చూసినా మమ్మీ చిలక అక్కడ ఉందని అడుగుతారు. సో ఆ క్రియేటివిటీ ఆఫ్ అట్రాక్షన్ వ్యూయర్స్ని ఈ చిలకలు అనేవి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనం కాసుల పేరు అంటారు, మీకు గుర్తే ఉంటుంది. ఇప్పుడు మనం శుక్రవారం అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అప్పుడు మా సైడ్, ఇప్పుడు ఆంధ్ర సైడ్ కాసు పెడతారనమాట. ఈ కాసు పెట్టి ప్రతి ఇయర్ కాసులు పెట్టి పెట్టి ఒక 15-20 అయిన తర్వాత దాంతో కాసుల పేరులాగా ఒక
చేపించుకుంటారనమాట. అటువంటి గాజుల పేరు. ఇది ఏదో పెండలమో సంథింగ్ ఏదో అంటారంట తెలంగాణలో. ఇందాక ఒక తెలంగాణ అక్కకు ఫోన్ చేశాను. ఆ వదిన చెప్పారు, ఇది ఉందిరా, ఇది మాత్రం చెంపసవరాలో ఏదో ఉంటుంది. జ్యువెలరీలో ఎక్కడ కూడా తగ్గకుండా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్, మైల్డ్ వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసేసారు. చూసారు కదా. ఓకే, ఇది మేక, ఈ చేతిలో చూసారు కదా ఫోల్డింగ్, ఈ పంచ ఫోల్డ్ అవుతుంది కదా, ఈ ఫోల్డింగ్ చూసారా ఇట్లా. ఇంకా ఇది మనం కడియాలు పెట్టుకుంటాం కదా, ఆ కడియానికి ఈ ఎర్ర పూసలు, ఆరెంజ్ కలర్ పూసలు, ఇలా దండ, చుట్ట కాలుస్తారు పల్లెటూరు వాళ్ళు, చుట్ట ఇటువంటివన్నీ కొద్దిగా మీరు ఈ సిచ్యువేషన్ చూస్తే ఎట్లుంటుందంటే నేను చూపిస్తా. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనం ఊర్లలో తాండా ప్రాంతాల్లో 6 అయ్యేసరికి లేడీస్ ఇలా రెడీ అయ్యి వచ్చి గడపలో కూర్చొని మొత్తం కల్లాపు జల్లేసి కూర్చుంటారు, బయట కూర్చుంటారు అనమాట. ఎందుకంటే ఆ టైంలో అలా కూర్చుంటే వాళ్ళకి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనేసి కూర్చుంటారు అనమాట. అప్పుడు ఇలా రెడీ అవుతుంటారు. సో ఈ ఇంపాక్ట్ అనేది ఆయన పల్లెటూరు వాతావరణంలో పెరిగారు కాబట్టి ఇటువంటి పెయింటింగ్స్, అసలు ఈ పెయింటింగ్స్ చూస్తే ఫస్ట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అట్లా అంత అట్రాక్టివ్గా ఉంటాయి. సో మీకు కావాలంటే సార్ పెన్తో గీస్తారు కదా, విన్సెంట్ వ్యాన్ గాగ్ పెయింటింగ్లో మీరు చూస్తే బ్రష్ స్ట్రోక్స్ చూసారా, ఆల్ లైన్స్, ఎక్కడ లైనింగ్ లేకుండా అంటూ లేదు, మైల్డ్ లైన్స్ అనమాట. సో ఇది ఇలా, సో నాకు ఇలా అర్థమైంది. సార్ హైదరాబాద్ ఆర్ట్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టాల్ నెంబర్ 91. సో ఎవ్రీబడి గో చూడండి సార్ వర్కింగ్ స్టిల్. ఓకే, ఇది నరహరి గారి స్టోరీ. సో హైదరాబాద్ ఆర్ట్ ఫెస్ట్కి వెళ్ళి మీరు సార్ స్టాల్ కూడా విజిట్ చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ అంజలి.